ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేస్తున్న ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా విరామం లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ప్రకారం ఈ రెండు దేశాలు 10 రోజుల కాల్పుల విరమణకు అంగీకరించాయి. వరుస దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్తతలు గరిష్టానికి చేరుకున్న సమయంలో ఈ ప్రకటన రావడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్రంప్ చెప్పినట్టు ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమే కాదు, శాశ్వత శాంతికి దారితీసే మొదటి అడుగని చెబుతున్నారు. కానీ పరిస్థితిని దగ్గరగా గమనిస్తే ఈ కథ అంత సింపుల్గా కనిపించడం లేదు. ఇజ్రాయెల్ వైపు నుంచి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కఠిన వైఖరి కొనసాగుతూనే ఉంది. మరోవైపు లెబనాన్లో ప్రభావం చూపుతున్న శక్తులు, ముఖ్యంగా సాయుధ గుంపులు తమ స్థాయిని తగ్గించే సూచనలు ఇవ్వడం లేదు. కాల్పుల విరమణ ప్రకటించినప్పటికీ నేల మీద పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని చెప్పడం కష్టం. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఒప్పందాలు వచ్చినప్పటికీ కొన్ని గంటల్లోనే మళ్లీ కాల్పులు ప్రారంభమైన ఉదాహరణలు ఉన్నాయి. అందుకే ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందా అన్న అనుమానం బలంగా వినిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 10 రోజుల విరామం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయనే అభిప్రాయాలున్నాయి. ప్రపంచ స్థాయిలో తమ ప్రభావాన్ని చూపించుకోవడం, మధ్యప్రాచ్య పరిస్థితులపై తమ పట్టును చూపించడం, ఇవన్నీ ఈ నిర్ణయం వెనుక ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ ఈ ప్రకటన చేయడం కూడా అంతే ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకంటే ఆయన మళ్లీ ప్రపంచ రాజకీయాల్లో తన పాత్రను బలంగా చూపించాలనే ప్రయత్నంలో ఉన్నారనే చర్చ నడుస్తోంది. అయితే సాధారణ ప్రజల కోణంలో చూస్తే ఈ కాల్పుల విరమణ అంటే ఒక ఊపిరి పీల్చుకునే అవకాశం. వరుస దాడులతో భయాందోళనలో ఉన్న ప్రజలకు ఈ 10 రోజులు కొంత ఉపశమనం ఇవ్వచ్చు. కానీ అదే సమయంలో ఈ నిశ్శబ్దం తర్వాత పరిస్థితి ఎలా మారుతుందో అనే భయం కూడా వెంటాడుతోంది. ఎందుకంటే యుద్ధాలు ఒక్క రోజులో ఆగిపోవు. వాటి వెనుక ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోతే మళ్లీ తలెత్తుతూనే ఉంటాయి. మరో ముఖ్యమైన కోణం ఏంటంటే ఈ విరమణ తర్వాత జరిగే చర్చలు. ట్రంప్ సూచించినట్టు ఇరు దేశాల నాయకులు మరింత చర్చలకు ముందుకు వస్తే అది నిజంగా శాంతికి దారితీసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ 10 రోజులు పూర్తయ్యాక మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ పరిణామాలపై దృష్టి పెట్టింది. మొత్తానికి ఈ కాల్పుల విరమణ ఒక పెద్ద మలుపు కావచ్చు, లేదా కేవలం తాత్కాలిక విరామంగా మిగిలిపోవచ్చు. ఈ 10 రోజులు చాలా కీలకం. ఇక్కడ తీసుకునే నిర్ణయాలు, జరిగే చర్చలు మధ్యప్రాచ్య భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. ఇక చూడాలి, ఈ నిశ్శబ్దం నిజంగా శాంతికి మార్గం చూపుతుందా, లేక మరింత పెద్ద యుద్ధానికి ముందు వచ్చే విరామమేనా? ఏమో, రానున్న రోజుల్లో ఏం జరగనుందో చూడాలి. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం మా 9+ న్యూస్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.